అంతవరకు వెయిట్ చేస్తావా వదిలేసి వెళ్ళిపోతావా అనేది నీ ఇష్టం. కానీ నాకు మాత్రం నేను కోల్పోవాలని లేదు నిక్కి. ఆయన సంపాదించిన దాంట్లో మమ్మల్ని బాగా చూసుకున్నాడు. కానీ ఆయన కష్టాన్ని మించి నేనే డబ్బులు అడిగాను. ఆ మొక్క చూడు బాగుంది కదా. అక్క నువ్వేంటిక్కడ? ఇతనెవరు? ఇతను నా ఫ్రెండ్. ఫ్రెండా? కాలేజ్ ఫ్రెండ్. నీ కాలేజ్ ఊర్లో కదక్క? ఊర్లోనేరా, ఊర్లోనే. తను నా ఆఫీస్ ఫ్రెండ్. ఆఫీస్ కొలీగ్. నీకు జాబ్ వచ్చిందా? నాకెందుకు చెప్పలే? మొన్నే వచ్చిందిరా. ఇంకా నాన్నకు కూడా చెప్పలేదు. సర్ప్రైజ్ ఇద్దామని. సరే ఉండు, బాబాయ్కి నేను ఫోన్ చేస్తా, చెప్దు కానీ. నేనే చేస్తా ఇంటికి వెళ్ళాక, నువ్వేం చేయకు సరేనా? నేనే సర్ప్రైజ్ ఇస్తా కాల్ చేసి. ఇప్పుడు నాకు ఆఫీస్ టైం అవుతుంది, వెళ్దామా? ఆఫీస్ టైం అయిపోతుంది, పద. సార్ మళ్ళీ తిడతారు. ఎవడాడు? మా పెద్దనాన్న కొడుకు. ఏమైనా అవుద్దంటావా? ఏమో తెలీదు. మా నాన్నకు చెప్తే ఏంటో నా పరిస్థితి. ఏం కాదులే. నీకు తెలియదు బావా మా నాన్న గురించి, చాలా డేంజర్. ఫ్రెండ్స్ అని చెప్పాం కదా, ప్రాబ్లమే ఉండదులే. వాడి దగ్గర ధైర్యంగానే అబద్ధం చెప్పా, కానీ ఇప్పుడు భయమేస్తుంది. ఏం కాదు, సరేనా? ఇక్కడేం చేస్తున్నావే? ఏం లేదే, నార్మల్గానే వచ్చా. ఐఎమ్ సారీ నిక్కీ, నువ్వు ఇంటికి వచ్చినప్పటి నుంచి ఎప్పుడు సరిగ్గా పట్టించుకోలేదు. ఉండడానికి ఇల్లు ఇచ్చావు, మా ఇల్లు గుర్తు రాకుండా చూసుకునే మనుషులు ఇచ్చావు. ఇంకేం చేయలేదని ఎలా అనుకుంటున్నావే? నిక్కీ, ఎవరినైనా ప్రేమిస్తున్నావా? కొన్ని ఫీలింగ్స్కి పేరేం పెట్టాలో తెలియదే, కానీ ఆ మనిషి ఇచ్చే ఫీలింగ్స్ ఇక్కడ ఇక్కడ ఉండిపోతాయి. లైఫ్లో ఒకటి అర్థమైందే, రైట్ పర్సన్ కోసం వెతకడం కాదు, మనమే ఒకరికి రైట్ పర్సన్లా ఉండడం, వాళ్ళ కోసం మారడం. మేబీ దాన్నే ప్రేమంటారేమో. ఇంతకీ ఎవరే తను? ఏంటి, ఏం మాట్లాడుకున్నారు ఇద్దరు? ఏం లేదు బావా, జస్ట్ మూన్ చూద్దామని వచ్చాము. ఏ మీ ఊర్లో ఉండదా మూను? చెత్త కామెడీ బావ్. మదన్, చెత్త కామెడీ. ఇందాక నిక్కీ ఎవరినో ప్రేమిస్తున్నానని చెప్పబోతుంది, అప్పుడే నువ్వు వచ్చావు. ఎవరో చెప్పు నిక్కీ, ఎవరు? ఉన్నాడులే ఒకడు. పోనీ ఎలాంటోడో చెప్పు. తన పక్కనుంటే మాటలతో పని లేకుండా మనసులో ఏముందో అర్థం చేసుకుంటాడు. నన్ను ఒక అమ్మాయిలా కాదు, తన బాధ్యతలా చూసుకుంటాడు. ఏ రిలేషన్షిప్లో అయినా గొడవపడడానికి చాలా రీజన్స్ ఉంటాయి,
కానీ తనతో ఉంటే గొడవ పడ్డానికి రీజన్స్ వెతుక్కోవాలి. అంత మంచోడు. బాగుందే నీ ప్రేమ కదా. ఇంతకీ ఎవరే తను? ఆ? ఆ, అది హలో, ఎక్కడున్నావే? అత్త, బావా నిక్కి నేను అలా సరదాగా పైకొచ్చాము. సరే తినడానికి రండి. హా, సరే అత్త, వస్తున్నాం. తినడానికి రమ్మంటుంది అత్త, వెళ్దామా? దొంగ మొహం దానా. మదన్, మదన్, అరే మదన్. మదన్, ఏంటమ్మా అరే సుజాత ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్ళరారా? ఇప్పుడు ఎందుకమ్మా? వాళ్ళ ఇంటి దగ్గర గోరింటకు చెట్టు ఉందట. నువ్వు వెళ్తే తను కోసిస్తానని చెప్పింది. వెళ్ళి తీసుకురారా. వైషుకి గోరింటకు పెడతానురా. దాన్ని గోరింట కంటే అంత ఇష్టమా? అరే గోరింటాకంటూ ఇష్టం లేని అమ్మాయిలంటూ ఉంటారా? ఏ ఆడపిల్లకైనా గోరింటాకు పెట్టుకోవడం అంటే ఇష్టం. ఫస్ట్ నువ్వు వెళ్ళైతే తీసుకురా. నిక్కీ కూడా గోరింటాకు తెచ్చి నా చేత్తో పెడితే హ్యాపీగా ఫీల్ అవుద్ది. ఆహా, స్మెల్ భలే ఉందిరా. ఏం కర్రీ? కర్రీ కాదురా, గోరింటాకు. ఏంటి గోరింటాకా? ఇంకా నయం, టేస్ట్ చేద్దాం అనుకున్నా, బ్రతికించావు. చెయ్యాల్సిందే, దరిద్రం వదిలేసేది. అవునరా, పశువు ఏమైనా టచ్లోకి వచ్చిందా? రే, నాకెందుకు వస్తుందిరా? అవును కదా, నిక్కీకి ఏమైనా టచ్లోకి వచ్చిందా అంటున్నా. అది నాకెలా తెలుస్తుంది? నీకేమైనా ప్రాబ్లం వస్తే నేను మోటివేషన్ స్పీకర్లా మోటివేషన్స్ ఇస్తుంటాను, నాకు మాత్రం కోఆపరేట్ చేయవా? తెలిసి అమ్మాయి గొంతెలకు వస్తానరా చెప్పు. గొంతెందుకు కోస్తారా? తన కోసం నా గుండెల్లో గుడి కడతా. గంటలు కూడా కొట్టరా అయితే? సమయం వచ్చినప్పుడు కొడతాలే. తను కూడా ఉండుంటే ఎంచక్కా నేను కూడా గోరింటాకు పట్టుకెళ్ళేవాడిని. పాపం మెడికల్ క్యాంప్ అని వెళ్ళింది, ఏ అడవిలోకి వెళ్ళిపోయిందో ఏంటో. తనే మెడికల్ క్యాంప్కి వెళ్ళలేదు, తన రూమ్లోనే ఉంది. ఏంటి, రూమ్లోనే ఉందా? మరి నాకెందుకు చెప్పలేదురా? చెప్తే పానకం కలిపేసి పట్టుకెళ్తావా? ఏదో పెద్ద పొడి చేసినట్టు సోచి చెప్తున్నాడు. వీడికెందుకు? అబ్బా, ఈ ఎండకి ఫేస్ బాగా ట్యాన్ అయిపోయిందిరా. పశువు దగ్గరికి వెళ్ళేటప్పుడు కొంచెం అందంగా కనిపించాలి. మొహం తుడుచుకుందాం. రే, ఆ మొహంతో తుడుచుకోకరా, షర్ట్ పాడైపోద్ది. సెట్ కలర్ ఏమంటలేదులే. వసూ రూమ్ దగ్గర నుంచి ఒక 100 రౌండ్లు కొట్టి వెళ్దాం, సెట్ అయిపోద్ది. హలో నిక్కీ. ఎక్కడున్నా బావా? చిన్న పని మీద బయటికి వెళ్ళి వచ్చా. ఏంటా పని? నీకు ఒక సర్ప్రైజ్. నువ్వు మేడ మీదకి వచ్చేసి. ఏంటో చెప్పు. చెప్తాలే, నువ్వు ముందు మేడ మీదకి రా. సరే బావా. బావా, ఏంటి దాస్తున్నా? సర్ప్రైజ్. సర్ప్రైజా? ఏది చూపించు. గోరింటాకా? నాకు గోరింటాకు ఇష్టమని నీకెలా తెలుసు? ఇష్టమైన వాళ్ళ ఇష్టాలు తెలుసుకోవడం పెద్ద కష్టమేం కాదు. అయితే నువ్వే పెట్టు.
పెళ్ళి కాకముందే నీ ఇంట్లో నీ చేత్తో గోరింటాకు పెట్టుకుంటుంటే ఎంత బాగుందో తెలుసా బావా? ప్రేమించిన అమ్మాయికి గోరింటాకు పెట్టే అదృష్టం అందరు అబ్బాయిలకి రాదే, ఎక్కడో నాలంటోడి చూడుంటే తప్ప. బావా హ్మ్. ఎర్రగా పండలేదో సచ్చావే నా చేతిలో. హో, ఇదొకటి ఉంది కదా. నువ్వెంత ప్రేమించావో ఈరోజు తెలుస్తుంది. ఎర్రగా పండలేదో నా చేతిలో నీకు ఉంటుంది చూడు, నా సామిరంగా సచ్చావే. నేనే తెచ్చి నేనే ఇరికిపోయానేంటి? ఇది ఆ? పండకపోతే చంపేద్దేమో. ఏంటి? హ? ఆ, నువ్వు అలా భయపెట్టకే బాబు. మార్నింగ్ కల్లా ఎంత ఎర్రగా పండుద్దో చూడు. ఎంత ఎర్ర పండుద్దో తెలుసా? ఇరుపు రంగునే డామినేట్ చేసే అంత ప్రేమ నువ్వంటే. అబ్బో, హ. హా వైషు, ఎక్కడున్నావు నిక్కి? మేడ మీద ఉన్నా వైషు. అత్త పిలుస్తుంది, కిందకి రా. హా సరే. అత్త పిలుస్తుందంట, గోరింటాకు గురించి అడిగితే ఇప్పుడు అడిగితే ఏమైంది? వయసుకి తెచ్చిన దాంట్లో నేనే సగం ఇచ్చానని చెప్పు, ఏమవుద్ది? హ్మ్? సరే. హ్మ్. హ్మ్. బాగా పెట్టాను కదా. గోరింటాకు భలే ఉందే. తీసుకోవే. నువ్వు కూడా తీసుకోమ్మా. గోరింటాకు. అమ్మ చూస్తున్న పరిస్థితి ఏంటి? మ్మ్. 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 ఏరా ఏమైంది? ఇప్పుడు వద్దులేమ్మా, తర్వాత తాగుతా. నువ్వే కదరా తలనొప్పిగా ఉందమ్మా టీ పెట్టాను అడిగావు. అన్నానా? అనే ఉంటానులే. కానీ ఇప్పుడు తగ్గిపోయిందిగా, తగ్గిపోయింది. సరే నేను వెళ్ళి పేపర్ తీసుకొస్తాను. దేనికమ్మా? ఇంట్లో సరుకులన్నీ అయిపోయినాయిరా. లిస్ట్ చెప్తాను, రాసుకుని వెళ్ళి తీసుకొద్దు గాని. లిస్టా? లిస్ట్ ఎందుకు? నువ్వు నాకు చెప్పేసే అమ్మా, నాకు గుర్తుంటది. హ్మ్, సరే. హ్మ్. హ్మ్. ఏమైందిరా? లిఫ్ట్ చెయ్యు. ప్రవీణ్ గడే ఉంటాడమ్మా, ఆడికి ఎప్పుడు చేయాలో తెలీదు, ఇప్పుడు పెడితే అప్పుడు చేస్తూ ఉంటాడు. ఆడి ఫోన్ ఇప్పుడు లిఫ్ట్ చేయడం ఎందుకు? హ్మ్. నిక్కి గోరింటాకి ఎక్కడదమ్మా? ఆ, అది ఆ, నేనే ఇచ్చానమ్మా. మంచి పని చేసావురా. వైషు ఎలాగో పెట్టుకోనన్నది. ఏం వయసు, ఎందుకు పెట్టుకోవాలా? ఇప్పుడు పెట్టుకోవాలనిపించట్లేదు బావా, ఏదైనా మంచి అకేషన్ ఉంటే పెట్టుకుంటా. హా, మరి ఒక్క చేతికి పెట్టుకున్నావేంటమ్మా? ఆ, అంటే ఈ చేతికి పెట్టేవారు లేరు కదా ఆంటీ, ఈ చేత్తో ఈ చేయికి పెట్టుకున్నా. మరి ఆ చేయి కలర్ అవ్వలేదేంటి? గ్లౌస్ వేసుకొని పెట్టుకున్నా వైషు. ఓ, సరే అయితే నేను పెడతానురా. వెళ్ళు. బావా కాఫీ? ఇప్పుడు వద్దులే, నేను బయటికి వెళ్తా తాత. బాగుందా? హా, బాగుంది. ఈ చేతికి కాపోయి మొగుడు పెట్టాడు, ఈ చేతికి కాపోయి అత్త పెడుతుంది. ఇలాంటి అదృష్టం అందరికీ రాదనుకుంటా. అవును నిక్కి, నీకు ఎలాంటి మొగుడు కావాలి? గొప్ప గొప్ప క్వాలిటీస్ ఏమక్కర్లేదు ఆంటీ. నేను కొడితే పడేవాడు, నేను తప్పు చేస్తే సర్దుకునేవాడు, నా భయాన్ని అర్థం చేసుకునేవాడు కావాలంటీ. నాది అనే ఫీలింగ్కి తప్పప్పులు ఉండవా ఆంటీ? ప్రేమ ఒక్కటే ఉంటుంది, అందుకే ఎన్ని గొడవలు వచ్చినా విడిపోరు. అలా నన్ను నాది అనుకునేవాడు కావాలి నాకు. ఎంత బాగా చెప్పావు నిక్కి. ఖచ్చితంగా నువ్వు అనుకున్నవాడే నీ లైఫ్లో మొగుడుగా వస్తాడులే. థ్యాంక్ యూ ఆంటీ. నిక్కీ, ఇదేంటి ఎంత కోపంగా చూస్తుంది? గోరింటాకు పండలేదా? హే, బ్రహ్మాండంగా పండింది. అది నాకు నీ మీద ఉన్న ప్రేమ. ఇది మీ అమ్మ పెట్టింది, ఇది తమరు పెట్టారు.
పనిలేదేంటి? నిక్కి, నాకు చిన్న పని ఉంది, చూసుకుని వస్తానే. ఏయ్ వాయిస్ చేంజ్ చేసిందేంటి? ఇట్రా. అమ్మ నేను రా, నువ్వు కొడతావు. కట్టను బావా. దా దా నా బుజ్జి కదా. కొట్టకే ప్లీజ్. గోరింటాకు ఎందుకు పనిలేదంటావు బావా? గోరింటాకు లేదా కల్తీ ఉన్నట్టుందే, అందుకే పండలేదు. కల్తీ దాంట్లో కాదు, నీ ప్రేమలో ఉంది. అలా అన్నక్క నిక్కి, అప్పటికి సుజాత అంటే చెప్పింది ఆ గోరింటాకు సరిగ్గా పండదు, ఆ మొక్క పెద్ద బొక్క అని. ఆహా. మీ అమ్మ పెట్టిన గోరింటాకు కూడా సుజాత అంటే చెట్టుదే కదా, ఎందుకు పండిందంటావు? అమ్మకడికి వస్తాను. ఏయ్ సారీ చెప్పు. అది పండకపోతే నేనెందుకు సారీ చెప్పాలి? చెప్పు. సారీ. అలాగే గుంజులు కుడితి తీస్తా, నేను లెక్క పెడతా. పెట్టు. 3 3 2 2. నేను నైట్ తీస్తాను. బాయ్. 3. అబ్బా ఎప్పటి నుంచి అనుకుంటున్నారా నిక్కిని సినిమాకి తీసుకెళ్ళాలని? ఈరోజు ఫిక్స్ అయ్యా. ఇంక నేను తనకు కూడా చెప్పలేదు, నువ్వు ఫోన్ పెట్టేస్తే బయలుదేరమని తనకు చెప్తా. సరే, 4 టికెట్లు తీసేయి. 4 టికెట్లా? దేనికిరా? నీకు నిక్కీకి, నాకు వసుకి. రే నేను నిన్నే పిలవట్లేదురా, ఇంక వసు ఏంటి? రే, నువ్వు సినిమాకి తీసుకెళ్తే ఏదో ఒక కార్నర్లో కూర్చొని మీడియం పాప్కార్న్లో 2 చెయ్యిలు, ఒకే కోక్లో 2 స్ట్రాలు వేసుకొని సినిమా చూస్తాం. రే వసు అంటే కష్టం, వస్తానంటే నేను తీసుకెళ్తా. సర్లే, నీ ప్రేమ కోసం ఈరోజు నా ప్రేమని పక్కన పెడతా. మీకు దూరంగా కూర్చొని వసును తలుచుకుంటూ సినిమా చూస్తా. సర్లే తీస్తాను, వచ్చి చావు. థ్యాంక్స్ రా. ఇలా చిన్నప్పుడు సినిమాకి తీసుకెళ్ళమంటే మా తాతగారు ఏమన్నారో తెలుసా? తీసుకెళ్ళడానికి డబ్బులు లేవు, గుడికెళ్ళి హరికథ వినమన్నారా? సర్లే బాయ్. ఇప్పుడు నా బైక్ తీసుకెళ్తే పార్కింగ్ టికెట్ తీస్తాడో లేదో పరిగెట్టుకుంటూ వెళ్ళిపోదాం. ఇది లేదేంటి? ఇంట్లో ఎవరూ లేరు. అమ్మ నాన్న ఎటు వెళ్ళారు? టెంపుల్కి వెళ్ళారు. నిక్కీ ఫ్రెండ్ని కలవడానికి వెళ్ళింది. ఫ్రెండ్స్ అంటే వసు దగ్గరికి వెళ్ళి ఉంటుంది. ఏదైనా ఇంపార్టెంటా బావా? ఏం లేదు. సరే బాయ్. హాయ్ వసు. నిక్కి ఎక్కడ? వసు, నిక్కి ఎక్కడ? ఏహే అడుగుతుంటే మాట్లాడు. నిక్కి, నిక్కి. నిక్కీ వాళ్ళ నాన్న వచ్చారు. ఇంకేంటి? ప్రెజెంట్ అయితే ఏ గొడవ లేదే మా మధ్య. గొడవ అయినా 2 రోజులు కలిసిపోతాం. అత్తకి నా మీద మంచి ఇంప్రెషన్ ఉంది, చూడాలి ఏమవుద్దో, ఒప్పుకుంటుందో లేదో. చూసి చూసి నిన్నెవరు వదులుకుంటారే? అది కూడా కరెక్టే అనుకో. బానే. నువ్వు ఉండు, నేను చూస్తా. నాన్న, అక్క జాబ్ అని చెప్పి ఒక అబ్బాయితో రిలేషన్షిప్ పెట్టుకొని మనల్ని మోసం చేస్తుంది పెద్ద నాన్న. నా కళ్ళతో నేను చూసా. నువ్వు ఇలానే ఉంటే ఏదో ఒక రోజు అతన్ని ఇంటికి తీసుకొస్తుంది.
తల్లి లేని పిల్ల కదా అని గారాబం చేస్తూ అడిగిందల్లా ఇస్తూ ఎక్కడికి వెళ్తా అంటే అక్కడికి కాదనకుండా పంపిస్తే నువ్వు ఇక్కడికి వచ్చి చేస్తున్న పనులేంటే? నాన్న అది కాదు నాన్న. వాడెవడో తెలీదు, ముక్కు తెలీదు, మొహము తెలీదు. వానితో కలిసి హైదరాబాద్ మొత్తం తిరుగుతున్నావు కదే. నా పరువు తీయడానికే పుట్టావు. ఇంకొక్క క్షణం కూడా నువ్వు ఇక్కడ ఉండడానికి వీల్లేదు. పద ఇంటికి. నాన్న ప్లీజ్ నాన్న, నాన్న ప్లీజ్ నాన్న.